మనకి రీసెంట్గా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవిత గారు సస్పెండ్ అయ్యి బయటికి రావడం జరిగింది కదా. సో దీని తర్వాత కొన్ని కథనాలు కూడా నడిచినాయి. ఏమని, కేవలం వేరే పార్టీ పెట్టాలనే ఉద్దేశంతోనే కవిత గారు బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయ్యి బయటకు వచ్చారని చెప్పేసి కూడా కొన్ని కథనాలు నడిచినాయి కదా. అయితే ఇప్పుడు దీని గురించే కవిత గారు అయితే ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పాలి. అయితే తను ఏమంటారు అంటే, నాకు ఇప్పటి వరకు అయితే కొత్త పార్టీ పెట్టాలనే ఆలోచన అయితే ఏమీ లేదు. కాకపోతే నాకు ఒకటి గుర్తుంది. అదేంది, కేసీఆర్ గారు అప్పుడు పార్టీ పెట్టే ముందు చాలా మందితో కూడా చర్చించారు. సో ఇప్పుడు కూడా నేను కూడా అదే చేస్తా ఉన్నాను అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనమాట. సో దాంతోపాటు ఇంకోటి ఏంటంటే, మరి మనం రీసెంట్గా చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ నుంచి నేను సస్పెండ్ అయ్యి బయటకు రావడం జరిగింది. మరి దేశ చరిత్రలోనే మరి తండ్రి పార్టీ నుంచి మరి సస్పెండ్ అయినటువంటి కూతురు నేను ఒక్కదాన్ని అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాని తర్వాత ఒక విషయం మాట్లాడారు. ఇది కాళేశ్వరం సంబంధించి హరీష్ రావు గారి మీద అంతకుముందు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కదా. అయితే దాని గురించి మాట్లాడుతూ తను ఏమంటారు అంటే, హరీష్ రావు గారి మీద పర్సనల్గా నాకు ఎటువంటి ఈగో లేదు, లేదంటే పర్సనల్గా ఎటువంటి గొడవలు కూడా లేవు. దాంట్లో భాగంగానే ఆయన మీద ఎటువంటి కోపం కూడా నాకు లేదు. కాకపోతే ఆ కాళేశ్వరం సంబంధించి ఏదైతే మ్యాటర్ ఉందో దాని పరంగానే మరి ఆయనకి నాకు విభేదాలు ఉన్నాయి, అంతకంటే వేరేది ఏమీ లేదు అని చెప్పేసి ఒక క్లారిటీ ఇచ్చారనమాట. సో దాంతోపాటు ఇంకో విషయం చెప్తుంది ఏంటి అంటే, మరి అంతకుముందు కమిషన్ కూడా హరీష్ రావు గారు మరి కాళేశ్వరం సంబంధించి ప్రతి నిర్ణయం కూడా కేసీఆర్ గారిది అని చెప్పేసి ఆయన మాట్లాడారు అని చెప్పి ఇప్పుడు కవిత గారు అయితే దీని గురించి అవడం జరిగిందనమాట.